హలో గైస్, మీ అందరికీ తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సోనీ సినిమాటిక్ యూనివర్స్ ఇగోకి పోయి, జెలసీకి పోయి ఏదో పొడి చేద్దామని ఏమైనా స్టార్ట్ చేస్తే దాని రిజల్ట్ ఇలానే ఉంటుంది. సోనీ అంటే మార్వెల్ ఫ్యాన్స్‌కు ముందు గుర్తొచ్చేది స్పైడర్ మ్యాన్. ఎందుకంటే ఒకప్పుడు సోనీ వారి లక్ బాగుండో లేదా మార్వెల్ వారి లక్ బాగోకపోయిందో తెలీదు గానీ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ రైట్స్ అనేవి మార్వెల్ సోనీకైతే అమ్మేసింది. ఇంకంతే. అప్పటి నుండి సోనీకి ఎక్కలేని కొమ్ములైతే మొలిచాయి. ఏదో వాళ్ళే ఆ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసినట్టు బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొదట్లో బాగానే ఉన్నారు. కానీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సక్సెస్ చూసి బాగా పిచ్చెక్కిపోయారేంటో తెలీదు గానీ, వాళ్ళు కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్‌ని స్టార్ట్ చేశారు. నాకిప్పటికి అసలు వాళ్ళు ఏ ధైర్యంతో ఈ సినిమాటిక్ యూనివర్స్‌ని స్టార్ట్ చేశారో అర్థం కావడం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక మార్వెల్ క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ రైట్స్ కొనుక్కునేటప్పుడు ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన ఆల్మోస్ట్ 3000 పైగా క్యారెక్టర్స్ రైట్స్ అనేవి సోనీకి సొంతమయ్యాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ మెయిన్ క్యారెక్టర్స్ కావు. స్పైడర్ మ్యాన్‌కి సంబంధించిన సపోర్టివ్ ఇంకా అంటాగనిస్ట్ క్యారెక్టర్స్ అంతే. కానీ వీళ్ళు మాత్రం వాటితోనే సినిమాటిక్ యూనివర్స్‌ని లేపేద్దాం అనుకున్నారు. అసలు సోనీ వాళ్ళకు ఈ సినిమాటిక్ యూనివర్స్ ఐడియా ఎవడిచ్చాడో గానీ ముందు వాడిననాలి. అసలు వీళ్ళకి ఈ సినిమాటిక్ యూనివర్స్ ఐడియా ఎక్కడి నుండి మొదలైందో నేను చెప్పనా? వెనమ్ సినిమా వచ్చినప్పుడు అది బాగా సక్సెస్ అయ్యింది. దీంతో అబ్బా! స్పైడర్ మ్యాన్ లేకుండా కూడా మనము సినిమాలు తీయొచ్చు, తీస్తే సక్సెస్ అవుతాయని అపోహలో వెళ్ళిపోయారు. అంతే. ఆ ఊహల్లో మేడమ్ వెబ్, వెనమ్ ది లాస్ట్ డాన్స్, మార్బియస్ అయితే ఇంక దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. క్రేవెన్ ది హంటర్ కూడా అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాలి. చెప్తే నాకు కూడా బుర్ర పిచ్చెక్కిపోతుంది. అందుకే ఒక ఆర్డర్‌లో చెప్పుకుంటూ వెళ్దాం. స్పైడర్ మ్యాన్ లేని స్పైడర్ మ్యాన్ సినిమాటిక్ యూనివర్స్ గొప్పతనం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇలా మొదలైంది, అలా ముగిసింది. మరి ఇకపై దాని సిట్యుయేషన్ ఏంటి? వెనమ్, నల్ ఇంకా ఆండ్రూ స్పైడర్ మ్యాన్‌ల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇలా ప్రతి దాని గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ స్టార్ట్ అయింది వెనమ్‌తో కాదు. టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ మూవీ రాకముందే ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది స్టార్ట్ అయింది. సోనీని మనము ఎంత హేళన చేసినా గానీ మనము స్పైడర్ మ్యాన్‌ని లైవ్ యాక్షన్‌లో చూసామంటే దానికి కారణం సోనీనే. అలానే బెస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమా తీసింది కూడా సోనీనే. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకోవాలి. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ద బిగినింగ్. అయితే నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమాటిక్ యూనివర్స్ పునాదులన్నీ 1990లోనే మొదలయ్యాయి. అయితే 1990లో మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ దివాళా తీసే స్టేజ్‌లో ఉన్నారు. దీంతో వాళ్ళకు వేరే ఆప్షన్ లేక వాళ్ళ దగ్గరున్న కొన్ని క్యారెక్టర్ ఫిల్మ్ రైట్స్‌ను డిఫరెంట్ స్టూడియోస్‌కి అమ్మేశారు. అంటే ఫాక్స్ స్టూడియోస్‌కు ఎక్స్‌మ్యాన్ రైట్స్, యూనివర్సల్ పిక్చర్స్‌కు హల్క్ రైట్స్, అలానే సోనీకి స్పైడర్ మ్యాన్ రైట్స్. ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే అప్పట్లో మార్వెల్ సోనీకి మొత్తం అవెంజర్స్ అందరి ఫిల్మ్ రైట్స్ కూడా ఆఫర్ చేసింది. అది కూడా తక్కువకే. కానీ సోనీ మాత్రం మాకు స్పైడర్ మ్యాన్ ఒక్కడే కావాలని కూర్చుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అవెంజర్స్ సోనీ చేతిలో ఉండుంటే అమ్మో! ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఏదైనా కానీ ఈ ఒక్క డీల్ వల్ల సూపర్ హీరో ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. 2002లో సోనీ మొదటిసారి స్పైడర్ మ్యాన్‌ను లైవ్ యాక్షన్‌లో తీసుకొచ్చింది. అంతే. ఒక్కసారిగా ప్రపంచమంతా దానికి క్రేజ్ బీభత్సంగా వచ్చింది. ఈ సినిమాకు ముందు కూడా హాలీవుడ్‌లో సూపర్ హీరో సినిమాలైతే చాలా వచ్చాయి. కానీ టెక్నాలజీ సరిగ్గా లేకపోవడం వల్ల అవి అంత పాపులర్ ఇంకా సక్సెస్ కాలేదు. కానీ ఈ స్పైడర్ మ్యాన్ సినిమా మాత్రం చాలా రియలిస్టిక్‌గా ఉంది. అప్పటికి స్పైడర్ మ్యాన్ అంటే జనాలకు పిచ్చి. ఇంకా లైవ్ యాక్షన్‌లో కూడా అదే ఇంటెన్సిటీ ఇంకా రియలిస్టిక్‌గా ఉండడంతో ఆ సినిమా ఒక రేంజ్‌లో క్రేజ్‌నైతే సంపాదించుకుంది. ఇంకా దాని సక్సెస్‌తో స్పైడర్ మ్యాన్ 2 అండ్ స్పైడర్ మ్యాన్ 3 2 వచ్చాయి. స్పైడర్ మ్యాన్ 1 కంటే స్పైడర్ మ్యాన్ 2 బాగుంటుంది. కానీ స్పైడర్ మ్యాన్ 3 మాత్రం అంత బాగోదు. బాక్స్ ఆఫీస్ దగ్గర థర్డ్ పార్టీయే ఎక్కువ కలెక్షన్ చేసినప్పటికీ ఆడియన్స్ నుండి మాత్రం మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయి. ఇదే సోనీ వాళ్ళు స్టార్ట్ చేసిన మొట్టమొదటి స్పైడర్ మ్యాన్ సినిమాటిక్ యూనివర్స్. ఎనీవే స్టూడియోకి అలానే డైరెక్టర్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో అప్పుడు స్పైడర్ మ్యాన్ 4 కూడా ఆగిపోయింది. సైమీ రైమీ వెళ్ళిపోయాక సోనీ టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4ను క్యాన్సిల్ చేసేసింది. అలా మొదలైన ఈ సోనీ స్పైడర్ మ్యాన్ సినిమాటిక్ యూనివర్స్ తర్వాత రీబూట్ అయ్యి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 అండ్ 2గా వచ్చాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. రిలీజ్ అయినప్పుడు ఎవరు దేకలేదు కానీ ఇప్పుడు మాత్రం కల్ట్ అని ముద్ర వేశారు. అయితే అమేజింగ్ స్పైడర్ మ్యాన్‌తో సోనీ చాలా పెద్ద ప్లాన్స్ అయితే వేసింది. సినిస్టర్ 6 మూవీకి ప్లాన్ చేసి ఈసారి అసలైన సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేసింది. వెనమ్ సినిమా కూడా అప్పుడే ఆండ్రూ స్పైడర్ మ్యాన్‌తో ప్లాన్ చేసింది. కానీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో పర్ఫామ్ చేయలేదు.
చెప్పాను కదా, జనాలు సినిమా వచ్చినప్పుడు సపోర్ట్ చేయరు గానీ, తర్వాత మాత్రం కల్ట్ అంటారు. ఎనీవే దీంతో 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3' కూడా ఆగిపోయింది. అదొక్కటే రీజన్ కాదు, సోనీకి, ఆండ్రూకి మధ్య డిఫరెన్స్ అయితే చాలా వచ్చాయి. ఆ సినిమా ఆగిపోవడానికి కావాల్సినన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం సోనీకి ఆండ్రూ స్పైడర్ మ్యాన్‌తో హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం వచ్చింది. మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఆండ్రూ స్పైడర్ మ్యాన్‌ని ఎంసీయూలో కలిపేద్దామని అప్పుడు సోనీని అడిగారు. అంటే అసలు మార్వెల్ ఏమనుకున్నారంటే, 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2' స్టార్టింగ్‌లోనే ఆండ్రూ కూడా ఫస్ట్ అవెంజర్ మూవీలో ఉన్నట్టు, తను కూడా ఏలియన్స్‌తో ఫైట్ చేస్తున్నట్టు చూపించి ఆండ్రూ స్పైడీని ఎంసీయూలోకి ఇంట్రొడ్యూస్ చేద్దామని సోనీని అడిగారంట. కానీ తెలిసిందే కదా మనోళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి. మా స్పైడీని మీకు ఇచ్చేస్తే ఇంకా మా సినిమాటిక్ యూనివర్స్ పరిస్థితి ఏంటని చెప్పి మార్వెల్‌కి నో చెప్పారు. కనీసం ఆండ్రూని ఎంసీయూలోకి ఇంట్రొడ్యూస్ చేసేసి ఉంటే కనీసం సోనీకి డబ్బులైనా వచ్చేవి. ఏం చేస్తాం, ఓవర్ కాన్ఫిడెన్స్. మేము బాగుపడం, మిమ్మల్ని కూడా బాగుపడనివ్వడం అన్నట్టు ఉంటారు ఈ సోనీ వాళ్ళతో. ఇంకా అలా చేసి 'అమేజింగ్ స్పైడర్ మ్యాన్‌ని' కూడా క్యాన్సిల్ చేశారు. దెబ్బకి సోనీ దిగొచ్చి మార్వెల్ చెప్పిన మాట వినడం స్టార్ట్ చేసింది. ఇంకా అప్పుడు వీళ్ళకి మార్వెల్‌కు మధ్య డీల్ జరిగింది. అలా 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్‌లో' ఎంసీయూలో ఒక కొత్త స్పైడర్ మ్యాన్ వచ్చాడు. ఆ తర్వాత 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్', 'ఫార్ ఫ్రమ్ హోమ్', ఇంకా 'నో వే హోమ్' ఇవన్నీ వచ్చాయి. అండ్ ఇవన్నీ సోనీ మూవీసే కానీ ఎంసీయూకి కనెక్ట్ అయి ఉంటాయి. డీల్ ప్రకారం ఈ బడ్జెట్ ఇంకా కలెక్షన్‌లో మార్వెల్‌కి, సోనీకి షేర్ ఉంటుంది. సరే అంతా బాగుంది. వాళ్ళ వల్ల కావడం లేదని స్పైడర్ మ్యాన్‌ని ఎంసీయూకి ఇచ్చేశారు. ఇంకా వాళ్ళకి కూడా బెనిఫిషియల్‌గానే ఉందనుకుంటే ఈసారి మాత్రం ఇంకా వెరైటీ. ఏకంగా స్పైడర్ మ్యాన్ విలన్స్‌తో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసేశారు. స్పైడర్ మ్యాన్‌తో ప్లాన్ చేసింది సరిగ్గా వెళ్ళలేదు. అలాంటి వీళ్ళు ఏకంగా స్పైడర్ మ్యాన్ విలన్స్తోనే, సపోర్టింగ్ క్యారెక్టర్స్తోనే స్టార్ట్ చేశారు. అసలుకి ముందు వెనమ్ సినిమాతోనే ఇది మొదలైంది. కానీ సినిమాకు ముందు అది అనౌన్స్ చేయలేదు. కానీ సినిమా సక్సెస్ అవ్వడంతో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చి సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అని అనౌన్స్ చేశారు. తర్వాత మార్బియస్, అలానే మేడమ్ వెబ్, ఇంకా క్రేవన్ ది హంటర్ సినిమాలు అయితే వచ్చాయి. ఇక్కడ సోనీ వాళ్ళు 2 లాజిక్స్‌ని అయితే మిస్ అయ్యారు. నెంబర్ 1, వెనమ్ సినిమా మిక్స్డ్ రివ్యూస్ టాక్ వచ్చినా అది హిట్ అవ్వడానికి కారణం వెనమ్ గురించి అందరికి తెలుసు. స్పైడర్ మ్యాన్ తెలిసిన వాళ్ళందరికీ వెనమ్ కూడా తెలుసు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఆర్క్ రైవల్ వెనమే కదా. కాబట్టి ఎప్పుడు కార్టూన్‌లో చూసినా వెనమ్‌ని ఒకేసారి లైవ్ యాక్షన్‌లో తీసుకొచ్చేసరికి ఖచ్చితంగా అందరూ చూడాలని అనుకుంటారు. దీంతో ఆ సినిమా బాగా సక్సెస్ అయింది. అండ్ సినిమా కూడా బాగుంటుంది. కానీ దాని తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం సక్సెస్ కాలేదు. అండ్ అవి నిజంగానే చూడడానికి కూడా అంతేం బాగోవు. ఇంకా చివరికి మళ్ళీ వెనమ్ తీసుకొచ్చి ఎంసీయూలో కలిపేశారు. అంటే నా ఉద్దేశం ఈ ఎస్ఎస్యూను కూడా ఎంసీయూ మల్టీవర్స్‌లో భాగం అన్నట్టు చూపించారు. తిరిగి మళ్ళీ మార్వెల్ దగ్గరే వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఇక్కడ చిరాకు వచ్చే పెద్ద విషయం ఏంటో చెప్పనా? ఎలానో ఈ సినిమాతో వెనమ్ స్టోరీని ముగించేస్తారు ముందే తెలిసినప్పుడు మరెందుకు నల్ని తీసుకొచ్చారు? నల్ లాంటి విలన్ని ఒక లాంగ్ టర్మ్‌కి అయితే యూజ్ చేసుకోవాలి. లేదంటే లేదు. ఏదో సరదాగా ఒక సినిమా కోసం తీసుకొచ్చారు. మనం దీని గురించి వీడియో ఎండింగ్‌లో మాట్లాడుకుందాం. అసలు నల్ ఇంకా వెనమ్ ఫ్యూచర్ ఏంటి అనేది. అయితే సోనీ వాళ్ళు మిస్ అయిన రెండో లాజిక్ అనండి, లేదా మిస్టేక్ అనండి, స్పైడర్ మ్యాన్‌ని తీసుకురాకపోవడం. సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అని పేరు పెట్టి స్పైడర్ మ్యానే లేకుండా సినిమాలు తీసేశారు భయ్యా. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పండి. మీ సినిమాటిక్ యూనివర్స్ మెయిన్ క్యారెక్టరే స్పైడర్ మ్యాన్. అలాంటిది ఆ క్యారెక్టర్ లేకుండా దాదాపు 5 సినిమాలు అయితే తీశారు. అసలు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు తెలుసా. సరే, ఇంకా దారుణమైన విషయం ఏంటో చెప్పనా? వాళ్ళు సినిమాటిక్ యూనివర్స్‌లో ఎంసీయూ యొక్క రిఫరెన్స్ ఇవ్వడం. అసలు ఏం చెప్పాలి చెప్పండి. అసలు అలా ఎందుకు చేశారో కూడా తెలీదు. ఏదో హైప్ కోసం అలా ఎంసీయూకి సంబంధించిన రిఫరెన్స్ పడేశారు. మనమేమో పిచ్చోల్లాగా అమ్మ బాబోయ్ ఈ సినిమా దానికి కనెక్ట్ అవుతుంది, దీనికి కనెక్ట్ అవుతుందని మళ్ళీ వీడియోలు చేయడం తలుచుకుంటేనే చిరాకొస్తుంది. ఈ 2 తప్పుల వల్ల సోనీ వార్స్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అయితే వెనమ్ ఇంకా నలుకు మాత్రం ఫ్యూచర్ ఇంకా ఉంది. ఆ విషయంలో మాత్రం మీరు కంగారు పడకండి. సోనీ అయితే తన సినిమాటిక్ యూనివర్స్‌ని ఎంసీయూ మల్టీవర్స్‌లో ఒక యూనివర్స్ లాగా కలిపేసింది. అండ్ ది లాస్ట్ డాన్స్‌తో వెనమ్‌కు ఫేర్‌వెల్ ఇచ్చినా కానీ ఎంసీయూలో ఒక వెనమ్‌ను సెటప్ చేశారు. సో ఇప్పుడు వెనమ్ కూడా ఎంసీయూలోనే కంటిన్యూ అవుతాడు. ఇప్పటికే చాలా రూమర్స్ వస్తున్నాయి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో వెనమ్ వస్తాడని. నాకైతే ఆ సినిమాలో వస్తాడో లేదో తెలియదు కానీ సీక్రెట్ వార్స్‌లో వచ్చే అవకాశం అయితే బాగానే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆఫ్టర్ సీక్రెట్ వార్స్ అయితే ఎంసీయూలో వెనమ్ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనే చెప్పాలి.
అంటే వెనమ్‌కి కొత్త హోస్ట్ అయితే దొరుకుతాడు. లేదా వెనమ్‌ని ఒక విలన్‌గా చూపించవచ్చు స్పైడర్ మ్యాన్‌కి. బట్ ఇక్కడ ఈసారి వెనమ్‌ని హ్యాండిల్ చేసేది మార్వెల్ వాళ్ళు, సోనీ వాళ్ళు కాదు. సో, ఖచ్చితంగా మనం బెటర్‌గానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంక నల్ విషయానికొస్తే నల్ మనం అనుకున్నట్టు ఏం మామూలు క్యారెక్టర్ కాదు. నల్ ఒక ప్రిమోర్డియల్ బీయింగ్. క్రియేషన్‌కు ముందు నుండి నల్ వాయిడ్‌లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు. అంటే నల్ మల్టీవర్స్‌కు ఒక్కడే ఉంటాడు. ప్రతి యూనివర్స్‌కి ఒక నల్ ఉండడు. సో, ఎలానో సోనీ వాళ్ళు నల్‌ను చూపించారు కాబట్టి ఇప్పుడు ఆ నల్‌ని మనము ఎంసీయూలో చూసే అవకాశం ఉంది. అది కూడా ఎప్పుడు? మార్వెల్‌కి నల్ మీద ఏమైనా ప్లాన్స్ ఉంటేనే. నల్‌కు మార్వెల్ ఏమైనా మంచి ప్లాన్స్ వేసిందనుకోండి లాంగ్ టర్మ్‌గా, అప్పుడు ఎంసీయూలో మళ్ళీ మనము ఈ నల్‌ని చూసే అవకాశం ఉంది. లేదంటే లేదు. బట్ సీక్రెట్ వార్స్‌లో ఏమైనా క్యామియో ఉండే అవకాశం ఉంది. డూమ్స్‌డేలో కష్టం. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ సీక్రెట్ వార్స్‌లో అనేది మార్వెల్ మొత్తాన్ని రీబూట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మార్వెల్ కావాలనుకుంటే ఇలా సోనీ శకంలో వదిలేసిన క్యారెక్టర్స్‌ను ఎరేజ్ చేసేయవచ్చు. ఇప్పుడు మార్వెల్ నెక్స్ట్ సాగాలో నల్‌ని తీసుకొస్తే ఖచ్చితంగా అతనే బిగ్ బ్యాడ్ అవ్వాలి. అలాంటి క్యారెక్టర్ ఈ నల్ సరదాగా 1, 2 సినిమాల కోసం తీసుకొస్తామంటే కుదరదు. బట్ మార్వెల్‌కి నెక్స్ట్ సాగాలో వేరే ప్లాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు నల్‌ను ఇగ్నోర్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు అతను ఎంసీయూలో భాగమే. అలాగని తనతో నెక్స్ట్ సాగాలో ఎటువంటి ప్లాన్స్ ఉన్నట్టు తెలియడం లేదు. సో, సీక్రెట్ వార్స్ ఎండింగ్‌కి ఎలానో మల్టీవర్స్ మొత్తం రీబూట్ అవుతుంది కాబట్టి అప్పుడు నల్‌ని ఆ రీబూట్ ద్వారా ఇంకా అతని కథను ముగించేయొచ్చు. అలా చేస్తే ఎంసీయూ సీక్రెట్ వార్స్ కూడా ఆ ఎఫెక్టివ్‌నెస్ అనేది వస్తుంది. అంటే ఇదేదో ఒక మామూలు మల్టీవర్స్ కొలాప్స్ కాదు. దీనివల్ల నల్ లాంటి క్యారెక్టర్స్ కూడా లేకుండా పోవచ్చనే ఇంప్రెషన్ వస్తే ఆటోమేటిక్‌గా అది సీక్రెట్ వార్స్‌కు బెనిఫిషియల్‌గానే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. ఈ వెనమ్ ఇంకా నల్ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనేది. ఇకపై సోనీ వార్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్రస్తుతానికి ఎండ్ అయిపోయింది. కానీ వీళ్ళు ఎప్పుడు ఏ క్రియేషన్‌తో ముందుకు వస్తారో తెలీదు. బట్ ప్రస్తుతానికి ఎండ్ అయిపోయినట్టే. చూద్దాం మళ్ళీ వీళ్ళు ఏం కళాఖండంతో ముందుకొస్తారో. సో గైస్, ఈ వీడియోకి అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనము మరొక వీడియోలో కలుద్దాం. థాంక్ యూ గైస్. ఓకే. బై.